సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఫాక్స్ తెలుగు. నేను మీ హరీష్. ఈరోజు మనం స్టూడియో టూర్ చేయబోతున్నాం. కాదు రూమ్ టూర్ చేయబోతున్నాం. స్టూడియో ప్లస్ రూమ్ టూర్ రెండు ఒకటే కాబట్టి స్టూడియో ప్లస్ రూమ్ టూర్ చేయబోతున్నాం. సో ఒకసారి నా స్టూడియో ప్లస్ రూమ్ టూర్ మొత్తం చూపిస్తాను, లోపలికి వచ్చేయండి. చూడండి, ఇది స్టూడియో ప్లస్ రూమ్ మొత్తం ఇదే. ఫస్ట్ మనం స్టూడియో కోసం అని చెప్పి బయట వీడియోస్ కోసం అని చెప్పేసి మనం ఇది చేసాము. మొత్తం చూడండి ఒకసారి, పెద్ద రూమ్ ఏం కాదు, రూమ్ ప్లస్ స్టూడియో ఇదే అనమాట. ఒక్కొక్కటి నేను బడ్జెట్లోనే చేస్తాం అన్నీ కూడా. ఇది నాకు పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు, మొత్తం టోటల్గా నేను వాడే ఎక్విప్మెంట్ ఏంటో కూడా మొత్తం ఇందులో చూపిస్తాను. అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎవరైతే కొత్తగా స్టార్ట్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కాకపోయినా సగం వరకైనా చూడండి. కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది. బడ్జెట్లో ఎలా మనం సెటప్ చేసుకోవాలి, లైటింగ్ ప్లస్ వీడియోస్ ఎలా రికార్డ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఒక్కొక్కటిగా మనం చూపిస్తాము చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉండే రూమ్కి నాయిస్ పోవాలని చెప్పి ఇవి షీట్స్ అనేవి దొరుకుతాయి, మీకు చూపిస్తాను చూడండి. వీటిని ఎకోస్టిక్ ఫోమ్స్ అంటారు. చూడండి ఒకసారి, చాలా కలర్ వేరియంట్స్లో ఉంటాయి. కాకపోతే దీనికంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇవి నాకు 100 పీసెస్ టోటల్ 30x30 ఉంటాయి సెంటీమీటర్స్, స్క్వేర్ టైప్లో ఉంటుంది. ఇవి 100 పీసెస్ ఆఫర్లో నాకు 5K పడ్డాయి, టోటల్ 6K పడ్డాయి అనమాట. ఇవి 100 పీసెస్ చూడండి. ఈ వాల్కి ఇలా స్టిక్ చేశాను నేను. కాకపోతే దీనికంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు బయట మార్కెట్లో వెళ్ళారంటే సేమ్ ఇలాంటి ఫోమ్తోనే కొంచెం థిక్గా ఉండే, టోటల్గా ఈ డిజైన్ లేకుండా టోటల్గా థిక్గా ఉండే ఒక లేయర్ లాంటివి దొరుకుతాయి. అవి తీసుకున్నారంటే మీకు ఎక్కువ మీకు బాగా వర్క్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్గా వర్క్ అవుతుంది, తక్కువ ప్రైస్ కూడా పడుతుంది. సో ఇవి ఎకోస్టిక్ ఫోమ్స్. దీనికోసం మనం నియర్ ఒక 8K వరకు ఖర్చు పెట్టాం. ఈ బ్లాక్ కలర్ 100 పీసెస్ 6K అయ్యాయి, ఇవి ఒక 2K అయ్యాయి నియర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ సింపుల్గా ఒక డోర్ కర్టన్తో మీరు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇది చూడండి, ఈ పైప్ ఒకసారి, ఇది జస్ట్ ఒక 150 రూపాయలు పడుతుంది. మీ రూమ్ విడ్త్కి తగ్గట్టుగా మీరు ఆ పైప్ తీసుకోండి. తర్వాత 2 క్లాంపులతో ఆ పైప్ని గోడకి స్టిక్ చేసేయండి. జస్ట్ డోర్ కర్టన్స్ ఒక 2 కొనుక్కొచ్చి ఒక 300 వరకు సింపుల్గా బడ్జెట్లో పడతాయి. జస్ట్ ఇలా వేస్తారనుకోండి, బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోతుంది. చూసారా, సింపుల్గా బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది మీకు. సో ఇప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ అయిన తర్వాత లైటింగ్, మెయిన్గా మనం కెమెరా అయినా సరే, మొబైల్ అయినా సరే మనం రికార్డ్ చేసామంటే మెయిన్గా లైటింగ్ అవసరం. దానికోసం మీరు తక్కువగా వర్క్ చేస్తున్నారనుకుంటే జస్ట్ ట్యూబ్ లైట్తో మీరు మేనేజ్ చేసేవచ్చు లైటింగ్. రింగ్ లైట్ కానీ లేదా గోడెక్స్ సాఫ్ట్ బాక్స్ కానీ మీరు తీసుకోవచ్చు. సో నేను లైటింగ్ ఎలా సెట్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ చిన్న ఒక 2 ట్యూబ్ లైట్లు ఇవి. ఈ ట్యూబ్ లైట్లకి ఒక కర్ర కట్టేశాను. కర్ర కట్టేసి దీనికి ఒక చిన్న క్లాంప్ లాంటిది పెట్టాను, హుక్ లాంటిది. దీన్ని ఇలా మనం తగిలించేస్తాం దీనికి, ఈ సీలింగ్కి, ఫాల్ సీలింగ్కి. దెన్ ఇటు మనం ఉంటాం, బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి ఇలా సెట్ చేసుకుంటాం. లైటింగ్ సెటప్ అయిపోయింది. కాకపోతే ఈ లైట్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఎక్కువ టైం మీరు ఈ లైట్ కింద ఉన్నారంటే మీకు కళ్ళు అనేవి మంట కొడతాయి. సాఫ్ట్గా కావాలనుకుంటే మీరు రింగ్ లైట్ లాంటివి తీసుకోవచ్చు. నేను డైలీ వీడియోస్ ఇప్పుడు చేయట్లేదు కాబట్టి పెద్దగా లైటింగ్ పైన నేను ఇన్వెస్ట్ చేయలేదు. జస్ట్ ఇలా ట్యూబ్ లైట్తో మేనేజ్ చేశాను. సో ఇలా మనకు నచ్చినట్టుగా టిల్ట్ చేసుకొని మంచి లైటింగ్ వస్తుంది. కాకపోతే మీరు లైట్ వైపు ఎక్కువ టైం చూడకూడదు, చూస్తే కళ్ళు మంట వచ్చేస్తుంది. చూడకుండా కెమెరా వైపు చూసుకొని మీరు మేనేజ్ చేసుకుంటే చిన్న వీడియోస్ కోసం అయితే మాత్రం బడ్జెట్లో ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వీడియోస్ ఎలా చేస్తాను చూడండి. ఇలాంటి స్టూల్ ఒకటి తీసుకొని ఫస్ట్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం మనం కూర్చోడానికి. ఆ తర్వాత కెమెరా కోసం ఇలా ఒక ఫ్రంట్లో మనం ఒక టేబుల్ వేసుకొని, ఇది జస్ట్ 300లో మనకి సెల్ఫీ స్టిక్ అనేది మీకు దొరుకుతుంది. సో అది లైట్ అనమాట. మన ముందు ఇలా కెమెరా ఉంటుంది స్టాండ్కి. నేను ఇలా ఉంటాను, స్క్రిప్ట్ ఇక్కడ ఉంటుంది, దాన్ని చూస్తూ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఇలా వీడియోస్ రికార్డ్ చేస్తాను. లైటింగ్ కోసం మనం చిన్న లైట్స్ ఉంటాయి, RGB లైట్స్, అవి తీసుకోవచ్చు. కాకపోతే నేను CapCutలో లైటింగ్ యాడ్ చేస్తాను. లైటింగ్ అయితే ఇక్కడ ఉన్నది కాదు, అదంతా గ్రాఫిక్స్, అది లైటింగ్. దెన్ నేను రాసే స్క్రిప్ట్ బుక్ మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా స్క్రిప్ట్లు అనమాట, బైండింగ్ చేయించేసి తీసుకొచ్చాను. ఇవన్నీ స్క్రిప్ట్లే. ఇలాంటివి ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి బుక్స్ ఆల్మోస్ట్ నాకు ఒక 5 అయిపోయి, ఇప్పుడు అది కొత్తది అది. సో అది స్క్రిప్ట్ బుక్ అనమాట. నెక్స్ట్ మనకు వచ్చే గోల్డెన్ ప్లే బటన్ చూపిస్తాను చూడండి, సిల్వర్ ప్లే బటన్ కూడా చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ మనకి 100K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చింది ఇది చూడండి. అప్పుడు మీకు చూపించానో లేదో, ఇదే మన సిల్వర్ ప్లే బటన్ అనమాట. 1 lakh సబ్స్క్రైబర్స్కి మనకు వచ్చింది ఇది సిల్వర్ ప్లే బటన్. నాకు ఇది గోల్డ్ ప్లే బటన్ కంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం అంతవరకు రీచ్ అవుతాం అనేది కూడా మనకు తెలియదు.
రీచ్ అవ్వకుండానే యూట్యూబ్ నుంచి చిన్న అవార్డు వచ్చింది. ఇప్పుడు మీకు గోల్డ్ ప్లే బటన్ చూపిస్తాను చూడండి. ఇది దీనికంటే సైజులో చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ అంటే ఈ మధ్యలో ఉన్నదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇస్తాడు అనుకున్నాను. ఇది మన గోల్డ్ ప్లే బటన్. ఇది దీంతో కంపేర్ చేసుకుంటే చూడండి ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ అది చాలా వెయిట్ ఉంటుంది. అది ఇందులో ఏముండదు, మొత్తం డొల్లే, ఏముండదు, జస్ట్ మెటల్ అది. ఇవి మనకు వచ్చిన యూట్యూబ్ నుంచి వచ్చిన 1 మిలియన్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్లకి వచ్చిన గిఫ్ట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మీకు చూపించాను కదా, బడ్జెట్లో ఇలా సెటప్ చేసుకోవచ్చు. వేసవికాలం ఇది మొత్తం పైన ఒక చిన్న రూమ్లా కట్టుకున్నాం. ఇది టోటల్ ఒక నియర్ ఒక 5 lakhs అయ్యింది దీనికోసం. మొత్తం నేను స్టూడియో సెటప్ చేసేసరికి పైన రేకుల సెట్ వేసాము, దానికి ఫాల్ సీలింగ్ చేయించాను. ఆ తర్వాత వేసవి కాలంలో వేడిగా ఉంటుందని చెప్పి తర్వాత ఏసీ కూడా పెట్టించాను. సో ఇది నా సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూర్చొని నేను స్క్రిప్ట్ రాసుకుంటాను. స్క్రిప్ట్ అయిన తర్వాత ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేస్తాను. ఆ తర్వాత నైట్ ఎనీ టైం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి తినేసి వచ్చి ఇక్కడే నేను పడుకుంటాను. సో ఇది బట్టల ఏరియా మొత్తం ఇలా మనం సెట్ చేసాం. ఈ సైడ్ నెక్స్ట్ ఆ సైడ్ కూడా తలుపుకి అలానే బట్టలు సెట్ చేసాము. ఇక్కడ బెడ్, ఇది మనకున్న మిగతా సామాన్లు అంతా బెడ్ కింద ఉంటాయి. సో అది టేబుల్ పైన మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి. లైక్ ఇవి కెమెరా స్టాండ్లు, మీకు తెలిసే ఉంటుంది, మనం దువ్వెంతో వీడియోస్ చేస్తూ ఉంటాము. ఆ నెక్స్ట్ ఇవన్నీ స్క్రిప్ట్ బుక్స్, మొత్తం ఇవన్నీ పెన్స్, ఆ తర్వాత ఈ మొబైల్ స్టాండ్లు ఇవన్నీ, అది హెల్మెట్ అక్కడ పోయింది. అది తర్వాత చిన్న చిన్న పర్పసే, పెద్దగా యూజ్ అవుతుంది, ఎడిటింగ్ కోసం ఏం కాదు, కానీ నార్మల్గా జిరాక్స్ కోసం తీసుకున్నాం అది. కాకపోతే అది కూడా పోయింది, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలి. మిగిలిపోయిన ఎకోస్టిక్ ఫోమ్స్ అవి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా బట్టలు అవి అలా సెట్ చేసాం మొత్తం ఇది. సో ఇదనమాట మన స్టూడియో టూర్ మొత్తం ఇదేని. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, 2026 డిసెంబర్లో మళ్ళీ మనం ఇంకో స్టూడియో టూర్ చేయబోతున్నాం. అప్పటి ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే అవుతాను నేను. సో మళ్ళీ మనం నెక్స్ట్ స్టూడియో టూర్లో కలుద్దాం. ఇలాంటి సెటప్ అంతా మళ్ళీ మారిపోయిన తర్వాత బడ్జెట్లో మీరు ఖచ్చితంగా సెట్ చేసుకుందాం అనుకుంటే ఈ టైప్గా మీరు సింపుల్లోగా మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక 500 రూపాయలు వేసుకున్న, లైటింగ్ ఒక 500 రూపాయలు మినిమంలో మినిమం, అది ఎక్కువే అయిపోలేదు, బట్ మినిమం ఒక 300 రూపాయలు వేసుకున్న 800 రూపాయలు. ఫోన్ పైన మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒక 30-40 వేలు ఇన్వెస్ట్ చేశారంటే ఆండ్రాయిడ్లో మంచి బెస్ట్ కెమెరా ఫోన్స్ వస్తాయి మీకు. దాంతో సింపుల్గా మీరు స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ అనేది. సో నెక్స్ట్ ఇయర్ స్టూడియో టూర్లో మళ్ళీ కలుద్దాం. ఉంటా. నేను మీ హరీష్, టీఫాక్స్ తెలుగు.